బీఆర్ఎస్ మునిగిపోతున్న నావా అని ఆ మధ్య కిషన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. అట్లనే అనిపిస్తూ ఉంది. మరి ఇక మునిగిపోతే బాగోదు కాబట్టి దాన్ని ఎట్లో గట్ట ఒడ్డును పాడేద్దామనే ఒక ప్రయత్నం మన కేసీఆర్ కాక చేస్తున్నట్టుగా కనబడుతుంది. అందులో భాగమే మరి బీఎస్పీ తెలంగాణ విభాగం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళి కలవటం, కలిసి మరి పొత్తు అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది. మరి ఇంకా మాయావతిని కలుస్తామని చెప్పి కేసీఆర్ కాక చెప్పిండు. మొత్తం మీద మరి రాజకీయంలో ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు మిత్రులు అంటూ ఉండరు. మొన్నటిదాకా మరి ఆయన దొరపాలన గడీలు బద్దలు కొడతామని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ పైన మరి విమర్శలు చేసిన పరిస్థితి మనం మొన్న ఎన్నికల్లో చూడవచ్చు. అది ఎన్నికల వరకే అని ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది. సో కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఇద్దరికి కొంత పరస్పర ఇది ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే తెలంగాణలో బీఎస్పీ అంత దాని ప్రాధాన్యం ఇది అనేది చాలా తక్కువే. ఓట్ షేరు చూసుకున్నప్పుడు అసలు 1%, 2% లోపు ఉంటుంది, అంతకు మించి లేదు. కానీ ఇప్పుడు మరి బీఆర్ఎస్ అది మునిగిపోతూ ఉంది కాబట్టి మరి గతంలో ఈయన ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు గురుకుల పాఠశాల డైరెక్టర్గా ఈయన ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. వారి బాస్తో మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఎంతైనా మరి ఆయన పిలిస్తే వెళ్ళకుండా ఎట్టుంటారు ఈయన. మరి ఈయనేమో బీఎస్పీకి అధినేత అయ్యి మంచిర్యాల నుంచి పోటీ చేసి మొన్న ఓడిపోయిండు. సరే ఓడిపోయినా కూడా ఒక యంగ్ పొలిటీషియన్, ఇంటలెక్చువల్, మరి దళిత నేపథ్యంగా ఎక్కడో పూర్ ఫ్యామిలీలో పుట్టి టాలెంట్ ఎవడు సొత్తు కాదని మరి హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్ళినటువంటి మేధావి. ఖచ్చితంగా మరి పేదోళ్ళ కష్టాలు తెలుసు, పేదరికం బాధ తెలుసు, మరి హక్కుల అణిచివేత ఎట్లా దారుణంగా ఉంటుంది, దోపిడీ వ్యవస్థ లక్షణాలు ఏంటి అన్నీ క్లియర్గా ఆయనకు అన్నీ తెలుసు. అందుకే ప్రజలు కూడా ఆయన అయితే సరే ఎప్పటికైనా మరి ఆయన వల్ల రాజకీయంగా తెలంగాణలో మరి దళిత బహుజన వర్గాలకి కొంత మేలు జరుగుద్ది, ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు ఇక్కడ అనే ఒక ఇదిలో ఉన్నారు, ఆ నమ్మకం పెట్టుకున్నారు. కానీ మరి ఆ నమ్మకాన్ని ఇప్పుడు ఆయన వమ్ము చేశాడు అంటూ కొంతమంది వాపోతున్నారు. కానీ రాజకీయంగా అయితే ఇది కొంత మంచి ఎత్తుగడే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒంటరిగా పోరాడేదానికంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత లేదనుకున్నా కూడా అది ఒక మొన్నటిదాకా బలమైన పార్టీగానే ఉంది కదా. కొంత ఓట్ షేర్ ఏం తగ్గింది, 39-40% ఓట్ షేర్ అలాగనే ఉంది, యాడికి పోలేదు. కాబట్టి సరే పార్టీ మీద, నాయకుల మీద, నాయకత్వం మీద ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. సో అక్కడ అది రిఫార్మ్ చేసుకొని సరికొత్తగా ప్రక్షాళన చేసి మళ్ళీ కంబ్యాక్ అనేది ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అనిపిస్తుంది నాకైతే. మరి ఆ వేలో వీళ్ళు ఆలోచన చేస్తారా లేదనేది ప్రశ్నే. అదే పాత మోకాలని, పాచిపోయిన మోకాలని ప్రజలు తిరస్కరించిన వాళ్ళనే మళ్ళీ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. దానివల్ల పార్టీ రీయాక్టివేట్ అవుతుందని చెప్పి అనుకోలేము. కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు బీఎస్పీ మరి అధినేత ఆయన రాజీనామా చేసి ఆయన్ని తీసుకొని మరి తెలంగాణ పార్లమెంటరీ ఎలక్షన్స్కి ఆయన్ని నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేపిస్తారు అన్నారు. కాదు మొత్తం మీద అయితే బీఎస్పీతో ఎందుకంటే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి దాన్ని వదులుకొని ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ సీటు కోసం రాష్ట్ర అధ్యక్ష పదవిని వదులుకుంటారు ఎవరైనా తెలివైన వాళ్ళు? ఎవరు వదులుకోరు. కాబట్టి ఆయన కూడా వదులుకోలేదు. పొత్తు పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మరి ఈ పొత్తులో మొత్తం 17 అసెంబ్లీ సీట్లలో ఎన్ని సీట్లు తీసుకోగలుగుతారు అనేది ఇక్కడ మరి ఈయన యొక్క తెలివి, ఆ డిమాండ్ అనేది ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు తీసుకుంటే మరి బీఎస్పీ కాస్త బలపడే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మరి ఇక్కడ పొత్తు పెట్టుకోగలోనే బీఆర్ఎస్ ఓట్ అంతా బీఎస్పీకి ట్రాన్స్ఫర్ అవుతుందా అనేది కూడా మళ్ళీ పెద్ద క్వశ్చనే. కాబట్టి ఇప్పటికిప్పుడు ప్రో దళిత్ యాంగిల్, ఇప్పుడు పార్టీ మునిగిపోయింది, ఇంప్రెషన్ పోయింది కాబట్టి ఒక దళిత నేతను కలుపుకుంటే మరి తెలంగాణలో దళిత సమాజం అంతా మనకు కొంచెం ఒక పాజిటివ్ ఇది ఉంటుంది అనేది ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో మనకు సానుకూలంగా ఉంటుంది, మన పార్టీకి సపోర్ట్ చేస్తారనేటువంటి ఒక ఆశ, ఒక ప్రయోజనం ఆశించి ఈ పొత్తుని మరి బాస్ కేసీఆర్ ఇది చేసినట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. అంతకుమించి ఏముంటుంది రాజకీయంలో? ఎప్పుడు కూడా నీకేంటి నాకేంటి లెక్కలే ఉంటాయి తప్ప అంతకుమించి త్యాగాలు, అంతకుమించి ఏం ఉండవు. అవన్నీ ట్రాష్. ఏమంటారు? నేనైతే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. పరస్పర ప్రయోజనాలే ప్రాతిపదికగా మానవ సంబంధాలు ఉంటాయి, కార్ల్ మార్క్స్ చెప్పినట్టు.
సో ఇక్కడ కూడా రాజకీయ ప్రయోజనాలే, నాకేంటి నీకేంటి, నాకేంటి నీకేంటి, నాకింత నీకింత అనే లెక్కలే, పంచుకోవడాలు పరస్పరం ఇది చేసుకోవడమే ఉంటుంది. కాబట్టి ఆ వేలో మరి బీఎస్పీ సింగిల్గా పోటీ చేస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు ఆబ్వియస్గా. సో ఇప్పుడు పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీ చేస్తే ఒకవేళ విజయం సాధిస్తే నిజంగా అది పార్టీకి చాలా స్ట్రెంగ్త్ అయ్యే అవకాశం ఉంటుంది దేశవ్యాప్తంగా. మరి మాయావతి గారు, కాంశీరామ్ గారు తర్వాత అదే ఒరవడిని కొనసాగించడంలో కొంత కాలం సక్సెస్ అయ్యారు, కానీ ఆ తర్వాత ఆమె అప్డేట్ కావట్లేదు. ఆమెను ఆ పార్టీని ఒక కుటుంబ పార్టీగా అక్కడ ఆమె తయారు చేసింది. దాంతో ఆ పార్టీ రోజు రోజుకి డిక్లైన్ అయిపోతూ ఉంది అక్కడ, ఏది ఉత్తరప్రదేశ్లో. అక్కడ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ డైరెక్షన్లో అది రోజు రోజుకి బలపడుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. సో అంటే లీడర్షిప్ మీదే ఉంటుంది ఏదైనా కూడా. మొన్న మేనల్లుడిని ఆ పార్టీకి కాబోయే అధ్యక్షుడిగా అనౌన్స్ చేయడాన్ని కూడా మనం చూడవచ్చు. ఎక్కడ ఈ కుటుంబ రాజకీయాలు వద్దో మొర్రో అంటుంటే వేరే వాళ్ళలో నుంచి నాయకులు కనపడలేదా? ఆయన ఎక్కడో వేరే విభాగంలో పెట్టవచ్చు కదా అనేది ఒక విమర్శ కూడా వచ్చింది. సరే ఏదేమైనా కూడా ఎవరికి వాళ్ళు ఏంటంటే పార్టీలు మా వాళ్ళే ఉండాలి, మా పిల్లలే ఉండాలి అనేటువంటి ఇది ఉంటే అది ఎక్కడ నిలబడదు. ప్రజలు అది కోరుకోవట్లేదు ఇక. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ పొత్తు ఇద్దరికి ఉభయ కుశలోపరి కాన్సెప్ట్ అనిపిస్తూ ఉంది. ఏమన్నా అంటే కొంత ఎవరికి లాభం అనేది లెక్కలు మనం వేసినట్టయితే ఖచ్చితంగా ఇది బీఎస్పీకి లాభించేటటువంటి అంశమే. ఎందుకంటే సింగిల్గా వెళ్ళి 17 సీట్లలో కాదు కదా, ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే అవకాశం ఉండదు. అదే ఇప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల మరి 3 సీట్లు ఇస్తారా, 4 సీట్లు ఇస్తారా, 5 సీట్లు ఇస్తారా, 2-3 సీట్లతోనే సరిపెడతారా అనేది మనం చూడాలి. ఈయన యొక్క లౌక్యము, ఈయన యొక్క తెలివి అంతా కూడా ఇప్పుడు సీట్లు ఎన్ని తీసుకుంటారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. మరి ఆమె మాయావతి గారు ఏం గైడ్ చేస్తారు, ఓవరాల్గా ఎట్లా సీట్ల పంపకం ఏంటనేది చాలా ఆసక్తిగా తెలంగాణ సమాజం ఎదురు చూస్తూ ఉంది. సరే గెలుపోవటంలో ఎన్ని సీట్లు గెలుచుకుంటారు అనేది తరువాయి ప్రజలు నిర్ణయిస్తారు. మొత్తం మీద అయితే ఈ కొత్త పొత్తు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో మళ్ళీ ఇది ఎంత లాంగ్ టైం కంటిన్యూ అవుతుంది కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే వాడెక్కేదాకా ఓడమల్లయ్య, వాడదిగాక బోడమల్లయ్య అనే బాపత కదా మన కేసీఆర్ కాక. ఎందుకంటే మనకు మునుగోడే పెద్ద ఎగ్జాంపుల్. అక్కడ మునుగోడులో అప్పుడు వాళ్ళని లెఫ్ట్ పార్టీలని వెంటబెట్టుకొని ఆ తర్వాత గెలిచి మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి సీట్లు పంపకం అదేంటే మీదేమన్నా తోక పార్టీలను తీసి పడేసిన ఇది మనం చూడవచ్చు. గతంలో కూడా అంతే, 2018 ఎలక్షన్స్ అప్పుడు కూడా. కాబట్టి అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఏది ఒక స్టాండ్ ఉండదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, నేను కాపలా కక్కువగా ఉంటాను, అటువంటి మాటలు ఈ స్టేట్మెంట్లు అవన్నీ చాలా సర్వసాధారణంగా మరి ఆయన నోటి నుంచి వచ్చేస్తుంటాయి. వయోభారం కూడా మీద పడుతుంది పాపం. ఈ మధ్య తుంటే ఇరిగి పాపం చాలా ఇబ్బందులు పాలయ్యారు. అయినా కూడా కుర్చీలో కూర్చొని మరి ఆయన పోరాడుతున్నాడు తెలంగాణ సమాజం కోసం. మరి అది ప్రజలు నమ్మాలి. చూద్దాం ఏం జరుగుతుంది. మరి మొత్తం మీద అయితే ఈ పొత్తు వ్యూహాత్మకంగా సరే, ఆయన ఇప్పుడు ఏదో మొత్తం తెలంగాణ బీఆర్ఎస్తో వెళ్ళినంత మాత్రాన తెలంగాణ సమాజానికి ఆయన మీద నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళకి ద్రోహం జరిగినట్టుగా అయితే నేను భావించట్లేదు. కానీ ఇది కాస్త వ్యూహాత్మకంగా మంచి ఎత్తుగడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫాలో అయినది. పార్టీని కొంత జనాల్లోకి, 1 సీటు గెలిచిన పార్లమెంట్లో 2 సీట్లు గెలిచినా కూడా ఎన్ని గెలిస్తే అంత ఇప్పుడు బీఎస్పీకి ఇక్కడ ఒక ఫ్యూచర్కి అది చాలా యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వేలో చూసినప్పుడు నిజంగా ఈ పొత్తు అటు బీఆర్ఎస్ కూడా కొంత లాభించవచ్చు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక గుడ్ విల్ ఉన్న దళిత్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు కొంతవరకు గుడ్లో మెల్ల కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు బీఆర్ఎస్కి ఎక్కువ లాభమా, ఇటు బీఎస్పీకి ఎక్కువ లాభమా ఈ పొత్తు వల్ల అనేది చూస్తే ఆబ్వియస్గా 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే అంటే ఈ పొత్తు అనేది చాలా యూజ్ అవుతుంది. మరి సరే ఎన్నికల పోటీ చేసేటప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్మేషన్ అనేది బీఎస్పీకి ఉన్న ఓటు అనేది చాలా తక్కువ. బీఆర్ఎస్ ఓటే ఇటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఎక్కడైనా కూడా. ఈయన నిలబడ్డా, ఈయన తరఫున ఇంకొక 2-3 సీట్లు వచ్చి అభ్యర్థులు నిలబెట్టినా ఏదైనా కూడా మరి వాళ్ళు ఆ త్యాగానికి సిద్ధమవుతారా, అయ్యే అవకాశం ఉందా, అది ఏంటనేది మనకి తెలిసిపోద్ది. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. మొత్తం మీద అయితే ఎత్తుగడైతే మాత్రం ఇది మంచి ఎత్తుగడే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయం పార్టీని కొంత బలోపేతం చేసే దిశగా అయితే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.